సార్ మీరు క్రెడై నేషనల్ సెక్రటరీగా మీరు త్రూఅవుట్ ఇండియా మీరు ట్రావెల్ చేస్తున్నారు. రకరకాల అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ప్రోగ్రామ్స్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లస్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడుతున్నారు, రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. సో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అంటే ఈ 4 మన నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? అక్కడి మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు వెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఈస్ట్ అంటే మనకు మేజర్లీ కనిపించేది కోల్కతా, దెన్ భువనేశ్వర్. ఆ 2 సిటీస్ తప్పితే కోర్స్ గౌహతి అవన్నీ ఉన్నాయి, అస్సాము అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ మేజర్ అంటూ లేదు. భువనేశ్వర్ ఈజ్ రియలీ రీజనబుల్లీ డూయింగ్ గుడ్, కోల్కతా ఈజ్ రీజనబుల్లీ డూయింగ్ గుడ్. ఇంకా తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు వెస్ట్ అనుకోండి, మహారాష్ట్రలో మంచి అంటే మహారాష్ట్ర క్రెడైలో 66 సిటీ చాప్టర్స్ ఉన్నాయి, 66 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ స్మాల్ టౌన్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది. తర్వాత ముంబై కూడా ఎంసీహెచ్ఐ అంటాము, ఎంసీహెచ్ఐ క్రెడై ఎంసీహెచ్ అంటాము, దాంట్లో కూడా 18 చాప్టర్స్ ఉన్నాయి. యాక్టివిటీస్ ఎవ్రీవేర్ సమ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. నార్త్కి వస్తే ఢిల్లీ ఎన్సీఆర్ అది మేజర్. సో మిగతా అంటే మళ్ళీ ఏది పంజాబ్ అవంతా అంటే ఐ మీన్ నాట్ ఎ బిగ్ డెవలప్మెంట్స్. యూపీలో కూడా డెవలప్మెంట్ మెయిన్లీ ఎన్సీఆర్లోనే, నోయిడా అనుకోండి, గ్రేటర్ నోయిడా అనుకోండి. సో అక్కడే మనకు మేజర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు సౌత్, లీడింగ్ చెప్పాలంటే హైదరాబాద్ వాజ్ లీడింగ్ టిల్ ఫ్యూ మంత్స్ బ్యాక్. నౌ బెంగళూరు కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. చెన్నై ఈజ్ యాజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. కొచ్చిన్ ఆఫ్ కోర్స్ రీజనబుల్లీ గుడ్. అంటే వాళ్ళు పాపం ఎన్ఆర్ఐ మార్కెట్ మీద ఫుల్ డిపెండెంట్ ఉండేది, ఎస్పెషల్లీ సౌదీ. ఆ కోవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగాలు అంటే కోల్పోవడం వల్ల కొంచెం అది ఎస్పెషల్లీ కేరళ మార్కెట్ని బాగా హిట్ చేసింది. కేరళ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా డిపెండెన్స్ ఏంటంటే సౌదీ మార్కెట్. సో కోవిడ్ తర్వాత ఇట్ హాజ్ ఎ బిగ్ ఇంపాక్ట్, బట్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ రికవర్డ్. సో ఎక్కడ చూసుకున్నా రియల్ ఎస్టేట్ అక్రాస్ ది కంట్రీ, అంటే గో టు గుజరాత్ అనుకోండి, అహ్మదాబాద్లో ఈజ్ డూయింగ్ గుడ్. సో కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ అక్రాస్ ది కంట్రీ ఒక మంచి బెటర్ స్టేప్, అంటే ఒక దగ్గర తక్కువ, ఒక దగ్గర ఎక్కువ, అంతేగాని ఓవరాల్గా డెఫినెట్గా బెటర్గా ఉందని చెప్పగలుగుతాం. త్రూఅవుట్ ఇండియాలో మీరు పర్మిషన్స్ పరంగా చూస్తే ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు అంటారు సార్? అంటే అగైన్ ఇట్ డిపెండ్స్. పర్మిషన్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాయి. సో బయటికి చెప్పినంత గ్రేట్గా లేవు. కొన్ని చోట్ల ఏంటంటే మాకు వస్తుంది 21 డేస్లో వస్తాయి అంటారు, రకరకాలు చెప్తున్నారు, కానీ దట్స్ నాట్ ఏ దిస్ థింగ్. సో కొన్ని ఎస్పెషల్ ఏంటంటే ఈ క్లియరెన్సెస్లో, ముంబై లాంటి నగరంలో క్లియరెన్సెస్లో చాలా జాప్యం జరుగుతుంటుంది. అంటే ఎస్పెషల్లీ ఎన్వైర్మెంట్ క్లియరెన్సెస్కి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్. ఎయిర్పోర్ట్ అండ్ ఎన్వైర్మెంట్ ఈజ్ హిట్టింగ్ బిగ్ వే ఇన్ ముంబై. సో బికాజ్ డిఫరెంట్ రూల్స్. ఎయిర్పోర్ట్ అథారిటీలో ఈరోజు ఒక 50 floors బిల్డింగ్ ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ పక్కన ఇంకో పర్మిషన్ తీసుకున్నప్పుడు దానికి దే ఆర్ నాట్ గివింగ్ ద పర్మిషన్. ఏంటంటే న్యూ రూల్స్ వచ్చినాయి. అరే ఆల్రెడీ ఇప్పుడు ఫ్లైట్ పోతే ఈ 50 feet బిల్డింగ్ థర్డ్ పక్క బిల్డింగ్ అయితే కొట్టదు కదా. ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ థింగ్. అట్లా కొన్ని ఇబ్బందులు అవుతాయి. దాని గురించి మేము నేషనల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫార్చునేట్లీ యంగ్ మినిస్టర్ ఫర్ ఏవియేషన్, హీ వాజ్ వెరీ పాజిటివ్, హీ ఈజ్ లుకింగ్ ఇన్ టు దాట్. సో ప్రతి చోట ఉన్నది, మన దగ్గర కూడా పర్మిషన్స్ గ్రేట్గా అంటాము, బట్ ఇట్స్ నాట్ ద ట్రూ. సో కర్ణాటకలో అట్లే ఉంది, వీఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్ బెంగళూరు, చెన్నైలో ఒక విధంగా ఉంది. సో మోరార్లెస్ ఎక్కడ చూసుకున్నా 6 months వరకు అయితే ఏ పర్మిషన్ పడుతుంది. మన 21 days అన్నా ఏదన్నా కానీ ఆ క్లియరెన్స్ అంటారు, ఈ క్లియరెన్స్ అంటారు, ఏదైనా మినిమం అయితే 6 months పడుతుంది. 6 months to 1 year 2 years కూడా ప్రతి చోట పడుతుంది. మనంతా సింగిల్ విండో అంటాము, అన్ని క్లియరెన్స్ అంటాము, బట్ ఇట్స్ నాట్ రియలిస్టిక్గా జరగట్లేదు. అది జరిగితే ఏమైందంటే చాలా ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశాను, ఒక ప్రాజెక్ట్లో అది 1 year 2 years పడుతుంది లాంచ్ చేయడానికి. సో హౌ మచ్ మనీ టువర్డ్స్ ద ఇంట్రెస్ట్ వీఆర్ లూజింగ్. సో తర్వాత మార్కెట్ కండిషన్స్ మారిపోతుంటాయి. ఈరోజు ఒకటి ఉంటుంది, ఒకసారి లక్ ఫేవర్ చేసినప్పుడు మార్కెట్ బెటర్ అవుతుంది, ఇంకోసారి ఏంటంటే సేల్స్ డౌన్ అవుతాయి, రకరకాలుగా రిస్క్ ఉంటుంది దీంట్లో. సో అనుకున్నంత రేంజ్లో ఎక్కడ చూసినా అనుమతులకు సంబంధించిన ఇష్యూస్ ఒకే రకంగా కొంచెం అంటే ఆల్వేస్ వి టాక్, మనమే బెటర్ అనిపిస్తుంది కొంచెం వెన్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్. సో బట్ మోర్ ఆర్ లెస్ అదే ఉంటుంది.